సింహాచలం అప్పన్న దేవాలయంలో దాతల సహకారంతో చేసిన పనులపై వారి బ్రాండ్ నేమ్ వేసుకోవడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అప్పన్న వార్షిక కళ్యాణం జరిగే ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో షెడ్డు నిర్మాణానికి శ్రీ చైతన్య విద్యా సంస్థ ముందుకొచ్చింది. అంతకుముందు సింహగిరిపై వైకుంఠవాసిని మెట్ల దగ్గర జీఆర్టీ సంస్థ ఆధ్వర్యంలో ₹1 కోటి వ్యయంతో తిరునామం ఏర్పాటు చేసి ఆ పక్కనే జీఆర్టీ సంస్థ తన లోగో వేసుకుంది. దీనిపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి నామాల పక్కన జీఆర్టీ సంస్థ లోగో ఎలా వేసుకుంటారని ప్రశ్నించారు. తక్షణమే జీఆర్టీ లోగోను తొలగించాలని ఆలయ ఈవోకు గంటా సూచించారు. సింహాద్రి అప్పన్న గారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తరఫున ఇక్కడ ఒక పర్మనెంట్ షెడ్ ఒకటి నిర్మాణం చేయడం దాదాపు ₹3 కోట్ల వ్యయంతో దానికి ఈరోజు పూజా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రత్యేకించి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైనా భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా గుప్తంగా గోప్యంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చైతన్య వాళ్ళు చేస్తున్నారు, అది చేస్తున్న వాళ్ళకి అధికారులకు తప్ప 3వ వ్యక్తులకు తెలియదు. అది అంత గుప్తంగా గోప్యంగా దాని ప్రకారం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండపైన స్వామివారి నామాలు పెట్టారు జీఆర్టీ వాళ్ళు. ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే, కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది దాని మీద వేయడం చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ఆల్రెడీ నేను యువ గారు కూడా చెప్పడం జరిగింది. వెంటనే మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం, మనం వేరే నామాలు పెట్టిద్దాం. దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉంటే చాలా ఆక్షేపణీయం. భక్తులు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారి కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది. వాళ్ళు వేరే కావాల్సి వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోవాలి, నమోదు చేసుకోవాలని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్ గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. దాన్ని ఇమీడియట్ గా మీరు నోటీస్ ఇవ్వండి, దాన్ని ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయించండి. మరొకసారి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనట్టు నాకు ప్రత్యేకించి ఆ కుటుంబంతో మంచి అనుభవం ఉంది. వాళ్ళ శ్రీధర్ కానీ లేకపోతే పిల్లలు కానీ నారాయణ గారితో పాటు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మరి అటువంటి వాళ్ళు మన సింహాచలంలో ఈ విధంగా భాగస్వామి కావటం చాలా సంతోషం. ప్రత్యేకించి ఝాన్సీ మేడం గారికి, అలాగే శ్రీధర్ గారికి, సుష్మా అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు.